Students and my dear parents, JEE 2025 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాంపిటీషన్ తగ్గుతుందనో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గిపోయాయనో ఇప్పటి వరకు చాలా సోర్సెస్లో మీరు ఉంటారు. అఫీషియల్గా కంప్లీట్గా మనకు 19th మిడ్ నైట్ వరకు, ఐ మీన్ 20 రోజు 1 AM వరకు సబ్మిట్ చేసిన అప్లికేషన్ కౌంట్ అఫీషియల్గా రావడం జరిగింది. ఓవరాల్గా నెంబర్ ఆఫ్ అప్లికేషన్ కౌంట్ చూస్తే రియల్గా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే 10th నవంబర్ రోజు ఉన్న అప్లికేషన్స్కి ఈరోజు 20th 1 AM వరకు ఉన్న అప్లికేషన్ కౌంట్కి చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. కాంపిటీషన్ తగ్గడం లేదు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గడం లేదు. కాబట్టి ఎవరు ఇంకా కాంపిటీషన్ తగ్గింది, అప్లికేషన్ తగ్గిందనే మాటలు చెప్తే వినకుండా మీ ప్రిపరేషన్లో మీ కాంపిటీషన్ మీకు ఉంటుందని అండర్స్టాండ్ చేసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేశారు, ఇంకా ఎంతమంది అప్లై చేయొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అలాగే మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఓన్లీ జేఈ అనుకుంటే జేఈ కూడా తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పాటు స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 10th రోజు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కనుక కౌంట్ చూసుకుంటే 5 lakhs వరకే ఉన్నాయి. కానీ 20th ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ 1 AM వరకు చూసుకుంటే ఎగ్జాక్ట్గా 11,10,000 అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇంకా ఉన్న టైం 21st రోజు ఉంది, 22nd మిడ్-నైట్ వరకు ఉంది. 21st రోజు అయితే కంప్లీట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. 22nd రోజు మేబీ సర్వర్ బిజీ ఉండడం వల్ల స్టూడెంట్స్ కొంతమంది అప్లై చేయకపోవచ్చు. సో ఇక్కడ ఎర్లీగా అప్లై చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోవడం, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ లేకపోవడం. ఆ సర్టిఫికేట్స్ అప్లై చేసి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ మనకు నేషనల్ లెవెల్గా ఎగ్జామ్ కాబట్టి ఇది అన్ని స్టేట్లలో సర్టిఫికేట్ ఒకే టైంలో అంత ఫాస్ట్గా ఇవ్వరు. కాబట్టి లాస్ట్ మూమెంట్లో సర్టిఫికేట్ వచ్చే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ వెంటనే అప్లై చేయడం వల్ల నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ 1 డేలో చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇప్పటి వరకు 11,10,000 అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. 22nd రోజు సర్వర్ బిజీ ఉండడం వల్ల, పేమెంట్ ఫెయిడ్ అవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్లికేషన్ కౌంట్ తగ్గొచ్చు. కానీ ఓవరాల్గా మనకు ఆల్మోస్ట్ ఇంకొక 2 lakhs అరౌండ్ అప్లికేషన్స్ రావడానికే ఛాన్స్ అయితే ఉంది. అట్లీస్ట్ 1.5 lakhs అప్లికేషన్స్ అయినా వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే 12,50,000 ప్లస్ అప్లికేషన్స్ మనం సెషన్ 1 ఎగ్జామినేషన్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. కాంపిటీషన్ తగ్గడం లేదు, మీ ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బెస్ట్. పేరెంట్స్ కూడా కంపల్సరీగా అప్లికేషన్స్ తగ్గుతున్నాయనే విషయాన్ని ఎక్కడైతే సోర్సెస్లో విన్నారో అది కరెక్ట్ కాదు. అప్లికేషన్స్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ప్రిపరేషన్లో నెగ్లెక్ట్ చేయకండి, ప్రతి ఒక్కరు చెప్పండి. థ్యాంక్ యూ.